వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. సినీ హీరోలు ఎక్కడికి వెళ్ళినా అభిమానుల దృష్టి మొత్తం కూడా వారిపైనే ఉంటుంది. వారి స్టైల్, వారి డ్రెస్, వారి లుక్స్, వారి మాటలు, వారి సినిమాలు అన్ని అభిమానులు చర్చకొస్తుంటాయి. కానీ కొన్నిసార్లు హీరోలతో పాటు ఉండే వ్యక్తులు కూడా ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి వ్యక్తిగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో కీలకంగా ఉన్న కెవిన్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఒక స్టార్ హీరో బాడీగార్డ్ గురించి అభిమానులు ఎక్కువగా పట్టించుకోరు. కానీ ఇటీవల రామ్ చరణ్ తేజ్ సినిమా పెద్ది ప్రమోషన్ల సమయంలో కెవిన్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయాడు. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా ఆయన పక్కనే కనిపిస్తున్న ఈ భారీ కాయంతో ఉన్న వ్యక్తి ఎవరు? అసలు ఆయన నేపథ్యం ఏమిటి? ఎందుకు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కెవిన్ సాధారణ బాడీగార్డ్ కాదు. ఆయన ఒక ప్రొఫెషనల్ MMA ఫైటర్, అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పాల్గొన్న యోధుడు. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన ఆయన ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో నివసిస్తున్నారు. ఆయన అసలు పేరు అబ్దౌ ఖదీర్ సోవే అని సమాచారం. క్రీడా రంగంలో పోరాట యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత భద్రతా రంగంలోకి అడుగుపెట్టారు. రామ్ చరణ్ తో కెవిన్ అనుబంధం కొత్తది కాదు. గత 4 ఏళ్లుగా కెవిన్ రామ్ చరణ్ కుటుంబానికి భద్రత కల్పిస్తున్నట్లుగా రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. కేవలం తనకే కాకుండా తన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల భద్రతను కూడా కెవిన్ పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. పెద్ది సినిమా కోసం ప్రత్యేకంగా నియమించుకున్న వ్యక్తి కాదని కూడా స్పష్టం చేశారు. అయితే కెవిన్ ఒక్కసారిగా వైరల్ కావడానికి ప్రధాన కారణం పెద్ది ప్రమోషన్స్ టైంలో జరిగిన కొన్ని సంఘటనలే. సినిమా ప్రచార కార్యక్రమాలలో రామ్ చరణ్ తో పాటు కెవిన్ కనిపించగా ఆయన వ్యక్తిత్వం, భారీ శరీరాకృతి, అప్రమత్తత అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. కొందరు అభిమానులు ఏకంగా రామ్ చరణ్ కంటే కెవిన్ తోనే సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఒక ప్రచార కార్యక్రమంలో రామ్ చరణ్ వద్దకు ఒక్కసారిగా ఒక అభిమాని దూసుకొచ్చిన టైంలో కెవిన్ మెరుపు వేగంతో స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాడు. మరో కార్యక్రమంలో నటి జాన్వీ కపూర్ కి ఇబ్బంది కలగకుండా వెంటనే స్పందించి అభిమానిని అక్కడి నుండి ఎత్తికెళ్లినటువంటి వీడియో వైరల్ అయిపోయింది. దీంతో కెవిన్ పై ప్రశంసల వర్షం కురిసింది. ఆయన అప్రమత్తత, వేగం, శారీరక దృఢత్వం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సినీతారుల బాడీగార్డులు వార్తల్లోకి రావడం అరుదే. కానీ కొన్నిసార్లు వారి విధి నిర్వహణ వారినే సెలబ్రిటీలుగా మార్చేస్తోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ బాడీగార్డు షెరా ఎలా ప్రసిద్ధి చెందారో ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో కెవిన్ కూడా అలాంటి గుర్తింపు పొందుతున్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కెవిన్ కి సంబంధించిన మరో అంశం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆయన పారితోషికం గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. కెవిన్ రోజుకి 2 లక్షల నుండి 4 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే సోషల్ మీడియాలో కెవిన్ కి ప్రత్యేకమైన అభిమాన వర్గం కూడా ఏర్పడింది. ఆయన ఫోటోస్, వీడియోస్, ఫిట్నెస్ క్లిప్స్ అన్నిటిని కూడా వైరల్ చేసేస్తున్నారు. చాలా మంది ఆయనను సినిమా విలన్ పాత్రలకి, యాక్షన్ పాత్రలకి కూడా సరిపోతాడనే కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు కెవిన్ ని హీరోల స్థాయిలో అభిమానించడం కూడా కనిపిస్తోంది. అయితే కెవిన్ గురించి రామ్ చరణ్ చెప్పిన ఒక వ్యాఖ్య కూడా వైరల్ గా మారింది. తన బాడీగార్డ్ ఇప్పుడు స్టార్ అయిపోతున్నాడని, ఇంకెవరైనా అతడిని లాక్కెళ్లిపోతారేమో అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య అభిమానులను ఆకట్టుకుంది. మొత్తానికి కెవిన్ కథ కేవలం ఒక బాడీగార్డ్ కథ మాత్రమే కాదు, తన విధిని నిబద్ధతతో నిర్వహిస్తూ తన వృత్తిపరమైన నైపుణ్యంతో లక్షలాది మంది దృష్టిని ఆకర్షించిన వ్యక్తి కథ. ఒకప్పుడు కేవలం భద్రతా సిబ్బందిగా మాత్రమే కనిపించిన కెవిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తిగా మారిపోయారు. రామ్ చరణ్ అభిమానుల్లోనే కాదు, సినీ వర్గాలలో కూడా కెవిన్ పేరు చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఆయన కేవలం బాడీగార్డ్ గానే కొనసాగుతారా, లేక ఈ గుర్తింపు ఆయనకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.